వెల్కమ్ టు అవర్ ఛానల్ లాభంతుల రామమూర్తి. మల్టీప్లెక్స్ ఆర్ బాన్ నాట్ మేడ్. ప్రపంచ గురువులు, సిద్ధులు, సాధకులు అందరూ కూడా ఆల్రెడీ తయారయ్యే వాళ్ళ అమ్మ కొడుకుల్లో జన్మిస్తారు. జన్మించిన తయారు కాదు. గాయకులు, కవులు వీళ్ళు కూడా అంతే అనమాట. పూర్వజన్మ సుకృతం చేతనే కవిత్వం అనేటువంటిదిగా సంగీతం కానీ వస్తుంది. అటువంటి వాడు ఎంతోమంది కవులు రాసినటువంటి సూక్తి తరాలు అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. స్టార్ట్. ఫస్ట్ శ్లోకం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే కవి, మానవుడికి 4 దశలు ఉంటాయి. ఏ వయసులో ఏది ఆ వయసులో జరగాలి. అది మొట్టమొదటి దశ బాల్య దశ. బాల్య, యవ్వన, కౌమార 4 దశలు ఉంటాయి. కానీ చదువుకునేటువంటి వయసులో చదువు గురించి ఆలోచించాలి. ఇంకా వేరే విషయాలు ఆలోచించకూడదు. సుఖాల గురించి ఆలోచించినట్లయితే చదువు రాదు. చదువు గురించి ఆలోచించినట్లయితే సుఖాలు రావు. ఏదో ఒకటి నేర్చుకో. బాల్య దశలో చదువు గురించి ఆలోచించాలి. తర్వాత యవ్వన దశ, చదువుకున్నావు, బీటెక్ ఏదో ఒక టెక్ చేసావు, దానివల్ల ఉపయోగం ఏంటి? నీకు డబ్బులు ఉండాలన్నమాట. ఎంతో కొంత డబ్బులు ఉండదు. ఇంకా డబ్బులు లేనప్పుడు ఇంకెందుకు చదువుతావే కట్టనా? పూర్వకాలం చదువు జ్ఞానం కోసం, దైవ దర్శనం కోసం. ఇప్పుడు చదివితే డబ్బుల కోసమే. ఎవరు ఏది చెప్పినా కానీ ఇది పచ్చి నిజం. డబ్బుల కోసమే నువ్వు చదువుకునేది. నేను పాఠాలు చెప్పేది వాడు కాలేజీ పెట్టుకుని డబ్బుల కోసమే. కాబట్టి బాగా డబ్బులు సంపాదించు. అది రెండోది అనమాట. యవ్వన దశలో డబ్బు సంపాదించాలి. తర్వాత బాల్య కౌమార దశ, 3వ దశలో చేసి సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా నువ్వు కష్టపడ్డ నువ్వు అనుభవిస్తూ పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయి. దేవాలయాల అభిషేకాలు, పూజలు చేయించు, జపాలు, హోమాలు కొంత నువ్వు అనుభవిస్తూ మిగిలినటువంటి దాన్ని ఆ విధంగా చేయాలి. ఇంకా ఇవన్నీ చేయలేదనుకోండి, ఇంకా 4వ అవుతుంది భయంకరమైన దశ. 50 ఏళ్ళు దాన్ని, నా వయసు అన్నమాట, దాటిందనుకో. ఇంకా నువ్వేం చేస్తావు? నువ్వు పాఠాలు చదువుతాను కానీ ఎవరు తెలుసుకోడు. కళ్ళు కనపడవు, గొంతు పడదు, కాళ్ళు పని చేయవు, తింటే అరగదు, తినకపోతేనో ఆకలి, బీపీలు మొత్తం. ఆ దశలో నువ్వేం చేయగలవు చెప్పండి? చదువుకునే వయసులో చదువుకోలే, అవునా? డబ్బు సంపాదించుకునే యుక్త వయసులో డబ్బు సంపాదించుకోలే. ఇంకా దాన ధర్మాలు చేయలేవు, నీకే లేదు. కాబట్టి 4వ దశ వృద్ధాప్యం చాలా ప్రమాదకరం. ఆ వృద్ధాప్యం వచ్చేలోపే నువ్వు డబ్బు బాగా సంపాదించి నువ్వు అనిపించి దాన ధర్మాలు చెయ్యి అని చెప్పి. నెక్స్ట్ శ్లోకం చూడమ్మా. మానవుడికి దైవ సహాయం అవసరం. దైవశక్తి ముందు మానవ శక్తి చాలదన్నమాట. కొంతమంది నాకు దేవుడి యొక్క దయ లేదు, అందుకే అదే రావట్లేదు అని ఏడుస్తారు అన్నమాట. దైవ సహాయం ఉండాలంటే ముఖ్యంగా 6 లక్షణాలు ఉండాలి. నెంబర్ 1, ఉద్యమం, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి ఫలించకపోతే వేరు, మన ప్రయత్నం అనేది. తర్వాత సాహసం, ధైర్యం, అన్నింటింటే ఒక ధైర్య గుణం అన్నమాట. ధైర్యాన్ని కోల్పోతే మొత్తం పోయినట్టే. బుద్ధి, ఎంతో కొంత జ్ఞానం, శక్తి, పరాక్రమం. ఈ 6 లక్షణాలు ఉన్నటువంటి వాడు సాక్షాత్ దేవుడే. గుర్తుపెట్టుకోండి, ఈ 6 లక్షణాలు ఉంటే చాలు, వాడు దేవుడే అన్నమాట. దండం పెట్టచ్చు. కనీసం మనం మానవ మాత్రం కాదు, 6 ఒకటి ఉన్నా చాలు. మనం బాగుపడతాం, ఎదుటి వాడిని బాగుపరుస్తాం. నెక్స్ట్. అర్థానామార్జనం కార్యం, డబ్బు బాగా
సంపాదించిన డబ్బులు పెంచుకునే మార్గం చూడు, రూపాయి 2 రూపాయలు అయ్యే మార్గం. ఓకే, తర్వాత ఉపక్షమాణో నిరాదాయ, తాత ముత్తాతలు సంపాదించినటువంటి దాన్ని ఆస్తిని తింటూ కూర్చున్నాం అనుకో, కొండకి ఎలా అయితే ఒక రాయి తీసే కొండ బలహీనం అయిపోతుందో ఆ విధంగా సంసారం కూడా బలహీనమై నశిస్తుంది. అని తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తిని అది పక్కన పెట్టు, నువ్వు కష్టపడి సంపాదించుకో. నువ్వు కష్టపడి సంపాదించినటువంటి దాన్ని నువ్వు అనుభవిస్తూ పేదవాళ్ళే. మరణం నిరాదాయ, తింటూ కూర్చున్నట్లయితే ఏమవుతుందంటే పెద్ద కొండకి ఒక రాయి తీసేమనుకో ఏమవుతుంది, ఆ కొండ ఏమవుతుందమ్మా, కరిగిపోతుందన్నమాట. అదేవిధంగా ఆస్తి మొత్తం కూడా నువ్వు తింటూ కూర్చున్నట్లయితే సంసారాలు కూడా బలహీనమైపోతాయి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఏదైనా చెప్పడం తేలిగే, దాన్ని ఏమైంది, ఎవరైనా మరలేరు నాలుగు ఏదైనా మాట చెప్పడం తేలిగే, చేయడం చాలా కష్టం. కాబట్టి సాధ్యం కానటువంటి దాన్ని ఎప్పుడు కూడా చెప్పకూడదు. పరోపదేశ సమయే, ఇతరులకు ఉపదేశించే సమయంలో అందరు పండితులే, చెప్పడానికి ఏమైనా ఎవరైనా చెబుతాడు. అనుష్ఠానే, చెప్పిన దాన్ని ఆచరించే విషయంలో మునయోగిన పండితా, మునీశ్వరులు కూడా పండితులు చెప్పిన దాన్ని చేయలేదు ఎవరు చెప్పాడు అనమాట. మీటింగ్ ఏం చెప్తుంటాడు, ఒక్కొక్కడు స్టేజ్ స్త్రీలందరినీ గౌరవించాలి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలకి స్త్రీలే వెన్నెముక అని చెప్తాడు. తీరా మీటింగ్ అయిపోయిందా, దిగిన తర్వాత ఆ మంచి మాటలు చెప్పినటువంటి వాడే దిగిన తర్వాత ఏం చేస్తాడు, ఎవరో ఒక అమ్మాయిని కామెంట్ చేసి చెప్పారు, పోలీస్ స్టేషన్లో కూడా సంబంధించుకున్నాడు అనమాట. అక్కడ ఏమో మంచి మాటలు చెప్పారు, చెప్పిన ఆచరణ ఉన్నాయి, ఇక్కడ ఆచరణ అనేది లేదు. కాబట్టి ఆచరణ సాధ్యం కానటువంటి వాడిని చెప్పొద్దు. ఇది నువ్వు ఆచరించేటట్టయితేనే చెప్పు, ఆచరిస్తూ చెప్పినట్లయితే అది వేరుగా చెప్పాల్సిన అవసరం తర్వాత అని ఈ శ్లోకంలో చెప్పాడు. కాబట్టి ఏదైనా కానీ ఉపదేశించడం చాలా తేలిక, దాన్ని చేయడం అనేటువంటిది చాలా కష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాభంతుల రామమూర్తి. నమస్తే.